ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో యువతి మృతి కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో హనీమూన్ ట్రిప్కు వెళ్లిన యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతదేహం హోంస్టే గదిలో రక్తపు మరకలు, మూత్రం మధ్య కనిపించింది. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురుగ్రామ్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్న గాయత్రి పూణేలో ఐటీ ఉద్యోగిగా ఉన్న భర్త శ్రీచరణ్తో కలిసి ముస్సోరీకి వెళ్లారు. జూన్ 14 రాత్రి వారు కియానా హోంస్టేలోని బస చేశారు. ఆ రాత్రి ఇద్దరూ మద్యం సేవించి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి గాయత్రి నగ్నంగా నేలపై అపస్మారక స్థితిలో కనిపించిందని, ముక్కు నుంచి రక్తం కారుతోందని భర్త చెప్పాడు. ఘటనపై సమాచారం అందుకున్న ముస్సోరీ పోలీసులు 108 అంబులెన్స్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య సిబ్బంది ఆమెను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలియకపోవడంతో పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగి రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలు గాయత్రి ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సుధాకర్, సత్య దంపతులకు రాధ ఒక్కగానొక్క కుమార్తె కావడంతో ఆమె మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఐటీ ఉద్యోగిని చనిపోవడం ప్రస్తుతానికి విషాదంగా మారింది. దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయినటువంటి మృతురాలు గాయత్రి ఉందో తన ఇంటి వద్ద ఉన్న ఇక్కడ చినమూసుడివాడలో వసంత విహార్ ఈ అపార్ట్మెంట్లోనే 401 లక్ష్మీ కళ్యాణి దీని పేరుతో ఉంది. అయితే 8 నెలల క్రితం వీళ్ళు ఇక్కడ కొనుక్కొని తర్వాత పెళ్లి అంతా కూడా ఇక్కడ ఘనంగా చేశారు. ఒక్కగానొక్క కూతురికి చాలా ఘనంగా పెళ్లి చేసి పంపించడం జరిగింది. ముస్సోరీలో ఈ విషయం తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడ నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికులు అంటే ఇరుగు పొరుగు నేబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు ఈ విషయం జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు సార్? ఇక్కడ అంతా మంచి అతనే సార్, అతను బాగానే ఉండేవారు. కాకపోతే ఆయన మొన్న రీసెంట్గా మండే వెళ్ళారండి. మాకు ఇన్ఫర్మేషన్ నన్ను నైటే న్యూస్ చూస్తే తెలిసింది. న్యూస్లో తెలుసుకోవడమే తప్ప మాకు అసలు వాళ్ళ అమ్మాయిని కూడా ఎవరికి ఇక్కడ తెలియదు. జస్ట్ నైటే తెలిసింది, ఈరోజు నైట్ తెలిసింది. తర్వాత ఇలా జరిగిందో ఏంటంటే మేము కూడా ఎవరిని అతను కాంటాక్ట్ చేయలేదు. ఎందుకంటే అతను బాధలో ఉంటారు కాబట్టి మేము ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన కూడా రీసెంట్గా వచ్చారు, 8 months అవుతుంది. వచ్చిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఇక్కడ మ్యారేజ్కి అయితే మేము అపార్ట్మెంట్స్ అందరూ అటెండ్ అయ్యాం. తర్వాత ఇంక వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉండేవారు కాదు, వాళ్ళు వేరే దగ్గర ఎక్కడ ఉండేవారు. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసిందండి ఇలా జరిగిందనే విషయం? అతను ఈ విషయం గురించి మీతో డిస్కస్ చేయడం ఏమైనా చేశారు? మాకు ఎటువంటి డిస్కషన్ ఏం అవ్వలేదండి. మాకు నిన్న న్యూస్ ఛానల్ ద్వారా తెలిసిందండి. అంటే న్యూస్ ఛానల్ ద్వారా తెలిసిన తర్వాత ఏంటంటే మాలో మేము డిస్కషన్ చేసుకుని ఏంటి ఇలా జరిగిందట. బట్ ఏంటంటే ఇంకా మేము ఆయన ఫోన్ కూడా చేయలేదండి. ఎందుకంటే ఆయన బాధలో ఆయన ఉంటారు కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామని అని చేయలేదండి. ఇది ప్రస్తుతం ఈ ఘటనతో చినమూసుడివాడలో ఆ ఇంటి వద్ద కొంచెం విషాద ఛాయలు కూడా నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మృతురాలు ఎవరైతే తండ్రి సుధాకర్, తల్లి సత్య వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ నుంచి వెంటనే అక్కడికి ముస్సోరీకి బయలుదేరడం జరిగింది. 8 నెలల క్రితం ఇక్కడికి వచ్చి కొత్త వసంత విహార్లో 401 ఫ్లాట్ను కొనుగోలు చేశారు. ఇష్యూ అక్కడ జరిగింది కాబట్టి వెంటనే అక్కడికి బయలుదేరి ఏం జరిగింది ఇంకా షాక్లోనే ఉన్నారు. ఇరుగు పొరుగు మాత్రం ఇక్కడ చాలా గ్రాండ్గా వివాహం జరిగింది, ఎటువంటి గొడవలు భార్య భర్తల మీద ఎటువంటి గొడవలు లేవని చెప్తున్నారు. మరి ఇంతలోనే ఈ విషాదం నెలకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి నేబర్స్ కూడా